ప్రైజ్ ద లార్డ్. మీ జీవితంలో ఉన్నత లక్ష్యాలు పెట్టుకొని ముందుకెళ్ళాలంటే భయపడుతున్నారా? మీ లక్ష్యం మీద ఫోకస్ మిస్ అవుతుందా? లైఫ్‌లో ఉన్నత స్థాయికి ఎదగాలంటే, టాప్ లెవెల్ సక్సెస్ సాధించాలంటే బైబిల్‌లో పక్షిరాజుగా ఉన్న గద్దలో కొన్ని క్వాలిటీస్ మనం నేర్చుకోవాలి. ఫస్ట్ క్వాలిటీ, గద్ద ఎప్పుడూ కింద ఎగరదు. అది ఎప్పుడు కూడా చాలా ఎత్తులోనే ఎగురుతుంది. ఎవరైతే తమ లక్ష్యాన్ని అంతే ఎత్తులో పెట్టుకుంటారో వారు కూడా ఎత్తైన స్థితిలో ఉంటారు. సెకండ్ క్వాలిటీ, గద్ద అందరిలాగా గుంపులో ఉండదు. అందరి పక్షులతో కలవదు. ఎప్పుడూ చాలా ఎత్తులో ఒంటరిగా ప్రయాణించడానికి సిద్ధపడుతుంది. ఒంటరిగా ఎగరడానికి సిద్ధపడుతుంది. నీ జీవిత ప్రయాణంలో కూడా కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల్లో నువ్వు ఒంటరిగా వెళ్ళడానికి, ఒంటరిగా ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. నాకు ఎవరైనా తోడు వస్తేనే చేస్తాను, ఎవరైనా సహాయం చేస్తేనే నేను ముందుకెళ్తానని కాకుండా ఒంటరిగా కూడా నువ్వు ప్రయాణించడానికి సిద్ధపడాలి. థర్డ్ క్వాలిటీ, గద్ద లైఫ్ స్పాన్ 70 ఇయర్స్. 40 ఇయర్స్ వచ్చేసరికి గద్ద వేటాడి వేటాడి బలహీనపడిపోయి మరణమా జీవమా అన్న స్థితిలో గద్ద కఠోరమైన పరిస్థితుల్లో ఎత్తైన ప్రదేశానికి వెళ్ళి ఒక బండరాయిపై తన ముక్కును గట్టిగా కొట్టి కొట్టి మొత్తం తన ముక్కును విరగొట్టేసుకుంటుంది. తన కాళ్ళను విరగొట్టేసుకుంటుంది. తన ఈకలన్నిటినీ తీసేసుకొని కొత్త ముక్కు, కొత్త కాళ్ళు, కొత్త ఈకలు తిరిగి తెచ్చుకొని ఈ క్రమంలో ఎంతో రక్తం కారిపోతుంది. ఎంతో పెయిన్ఫుల్ ప్రాసెస్ గుండా గద్ద వెళ్తుంది. నీ జీవితంలో కూడా కొన్నిసార్లు ఎన్నో కష్టాలు, అవరోధాలు, సిచ్యువేషన్స్ వచ్చినప్పటికీ నీకు 2 మార్గాలు ఉంటాయి. మరి ఆ పరిస్థితుల్లోనే నువ్వు ఉంటావా? నువ్వు మర్చిపోతావా? లేక కొత్త మార్గాన్ని ఎంచుకుంటావా అనేది చాలా ఇంపార్టెంట్.